గీ వానలు చల్లగుండా ఎక్కడి వానలో ఏమో పొర్రి ఎక్కడ లేని కుమ్మరిచ్చుడు కుమ్మరిస్తున్నాయి. ఇరాం లేకుండా దంచుడు దంచుతుండు వానదేవుడు. ఇక అట్లా పడ్డ వానలకు పబ్లిక్ తిప్పలు చిన్నగా లేవు. ఇండ్ల నిండా నీళ్లు కమ్ముతున్నాయి. బండ్లు గిండ్లు వరదల్లో కొట్టుకపోతున్నాయి. వరదలు ఎక్కువ వస్తున్నాయని గీ అన్న ఈసొంటి ఉపాయం చేసిండు చూడుర్రి. ముచ్చట చెప్పేటందుకంటే ముందుగా గీ ఫోటోని చూడుర్రి. ఇది చూస్తే సగం పడ మీకే అర్థమవుతుంది. కానీ ఆగో గదేంది ఏడ చోట్లేనట్టు మెట్ల మీద అది కూడా గలవకడ్డంగా పెట్టుకున్నాడు అనుకుంటున్నారు కదా. మరి ఏం చేస్తారు? ఒకటే వానలాయే మనుషులు కొట్టకపోయేటట్టు వస్తుండే. ఓ రోజు కార్లు బండ్లతోని పాటుగా మనుషులు కూడా కొట్టకపోతుండే. మరి ఏం చేస్తాడు? హైదరాబాద్ రామ్నగర్లు ఉన్న పార్సీగుట్ట ఏరియాలో వరదలకు బండ్లు కొట్టకపోతుంటే ఆయన బండి కొట్టకపోకుండా ఇటువంటి ఈగ్రం చేసుకున్నాడు ఒక అన్న. ఇక ఇదిట్టుంటే ఇది చూడాలి. అగో చూసిరా ఏమైతుందో ఏం అర్థం కావట్లేదు కదా. ఇమ్మర్స బట్టి చూడు మళ్ళీ పాలి అటు జనం ఉన్నారు ఇటు జనం ఉన్నారు. నడిమిట్లా వానడల్లు పడుతుంది. ఇది కూడా ఎక్కడనో దూరం గిట్టనేమో అనుకునేరు కాదు, మన హైదరాబాద్ పట్టణంలో 10 అడుగుల పొడుగుతూనే వాన పడుతుంటే పబ్లిక్ అటు కొంతమంది ఇటు కొంతమంది గుమిగూడి ఇచ్చంతరంగా చూసిర్రు. వీడియోలు గుంజుకొని సోషల్ మీడియాలోకి ఎక్కించుకున్నారు. ఇక ఈ ఇచ్చంతరాన్ని మీకు సుత చూపెడదామని పట్టుకొచ్చినాం. కానీ ఈ వానలు చేయంగా దునియా మీద ఉన్న ఇచ్చంతరాలన్నీ బయట పడుతున్నాయి పోండ్రి.